మాయ పెట్టే కండిషన్ కి విరాట్ ఒప్పుకుంటాడా? అసలు ఇంతకీ మాయ ఏ కండిషన్ పెట్టబోతుంది? నిన్ను కోరి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ మనం ఇప్పుడే తెలుసుకుందాం. టీవీ కంటే ముందుగానే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము. అయితే చంద్ర అయితే ఇంటికి వచ్చేసిందని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక అదే సమయానికి డాక్టర్ వస్తారు. ఆవిడ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా చూసి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మాక్సిమం ఇంకా 5-6 మంత్స్ మాత్రమే మీకు మిగిలింది, మీరు క్యాన్సర్ నుంచి మీ అమ్మని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా స్టెమ్ సెల్స్ అనేవి కావాల్సిందే, కాబట్టి మీరు బిడ్డని కనాలి అంటారు. అయితే బిడ్డలు పుట్టే అవకాశం లేదు డాక్టర్ అని చెబుతారు కామాక్షి. కానీ డాక్టర్ అయితే సరోగసి పద్ధతి ద్వారా బిడ్డల్ని పొందవచ్చమ్మా అని చెబుతారు. ఇక సరోగసి ద్వారా మాయ అనే ఒక అమ్మాయికి వీళ్ళు సరోగసి మదర్గా పెట్టుకున్నారు. కానీ ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా వదిన్ని ఎవరు కాపాడుతారో ఎలా కాపాడుతారో అసలు అర్థం కావడం లేదు అంటుంది. అయితే డాక్టర్, ఇక మీకు వేరే దారి ఏమీ లేదు, ఆ వెళ్ళిపోయిన అమ్మాయిని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు, వెంటనే అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టండి అని చెప్తారు. డాక్టర్ అయితే అలా చెప్పి వెళ్ళిపోతారు. ఇక విరాట్ అయితే ఇలా అంటాడు, మాయా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ భూప్రపంచం పైన వెతికి తీసుకువస్తాను, నిన్ను వదిలిపెట్టను మాయా అని చెప్పి సీరియస్ గా అంటూ ఉంటాడు. ఇక అంతలోనే చంద్రకైతే ఒక కాల్ వస్తుంది. అది విరాట్ ఫోన్ కే వస్తుంది, కానీ చంద్ర ఎత్తుతుంది. ఇక అదైతే పోలీసు. మాయ ఆచుకి తెలిసింది, మీరు వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటారు పోలీసులు. ఇక వెంటనే చంద్ర ఎంతో సంతోషపడిపోతూ విరాట్ ని పిలిచి విషయం చెప్తుంది. వెంటనే వెళ్ళు బావా, మాయ గురించి తెలుస్తుంది అని చెప్తుంది. ఇక పోలీస్ స్టేషన్ కి వెళితే మాయ ఆచూకి చెప్తారు, మాయ ఉండే అడ్రస్ వివరాలు ఇస్తారు. ఇక విరాట్ వెంటనే మాయ అడ్రస్ కోసం వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక చిన్న ఇంట్లో మాయ ఉంటుంది. ఇక మాయను చూసి విరాట్ కి చాలా కోపం వచ్చేస్తుంది. మాయ, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు నమ్ముకోలేదు, నేను నిన్ను ఎంత నమ్మాను అని చెప్పి సీరియస్ గా అంటూ ఉంటాడు. కానీ మాయ ఒక్కసారిగా విరాట్ ని చూసి షాక్ అయిపోతుంది. విరాట్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. తప్పించుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది, కానీ కుదరదు. విరాట్ గట్టిగా పట్టుకుంటాడు. ముందు విరాట్ కి అయితే విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఈ మాయ తప్పించుకుని వెళ్ళిపోవడం వల్లే మా ఇంట్లో జరగరాని గొడవలన్నీ జరిగాయి, చంద్ర కూడా నా మీద ద్వేషం పెంచుకుంది అని చెప్పి ఆ మాయని ముందు లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. ఆ తర్వాత మాయ ఏడుస్తూ ఉంటుంది. చూడు మాయ, నువ్వు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు, నా బిడ్డని కని నాకు ఇచ్చేసాయి అని అంటాడు విరాట్. కానీ మాయ అప్పుడే నిజాన్ని బయట పెడుతుంది. నేను సరోగసి మదర్గా ఉండడానికి ఒప్పుకోవడానికి గల కారణం నీ బిడ్డకు తల్లిగా మాత్రమే కాదు, నీకు భార్యగా ఉండడానికి. అవును విరాట్, నువ్వు విన్నది నిజమే, నేను నీకు భార్యనవ్వాలి అనుకుంటున్నాను, అందుకే నేను ఇలా వచ్చేసాను, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇలా రహస్యంగా ఉంటున్నాను. నేను నిన్ను చాలా ప్రేమించాను, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అని చెప్పి మాయ ఏడుస్తూ ఉంటుంది. ఇక విరాట్ అయితే, నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని, నువ్వు ఇలా ఎలా అంటున్నావు, నేను నా చంద్రాన్ని మోసం చేయలేను, నేను నా చంద్రాన్ని ఎప్పటికీ మోసం చేయలేను, నా జీవితాంతం నాకు చంద్ర తప్ప నాకు ఎవ్వరు వద్దు, దయచేసి మాయ నువ్వు ఇంటికి వచ్చేసాయి, నిన్ను బతిమలాడుకుంటున్నాను, మా అమ్మ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, దయచేసి కాపాడు అని అంటాడు విరాట్. ఇక మాయ అయితే ససేమిరా ఒప్పుకోదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేయి, లేదంటే నా మెళ్ళలో తాళి కట్టు, అప్పుడే వస్తాను, లేదంటే ఈ బిడ్డని నీకు జీవితాంతం ఇవ్వను, ఈ బిడ్డ నా దగ్గరే పెరుగుతుంది అని చెప్పి మాయ అంటుంది. ఇక విరాట్ కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు తల్లిని కాపాడుకోవాలి, మరొక వైపు భార్యకి అన్యాయం చేయకూడదు. ఈ రెండింటి మధ్యలో సతమతమైపోతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.